హల్లెలూయా. ఇది నా వాక్యము. 18వ తారీఖు 4వ నెల 2026 సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కని మాట నిర్గమకాండము 15వ అధ్యాయం 2వ వచనం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తెంచెదను. ఇది ఒక కీర్తన. ఈ కీర్తన మోషేయు ఇశ్రాయేలీలు కలిపి పాడారు. ఎప్పుడు 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రము పాయలు చేసి ఫరో యొక్క సైన్యమంతయు ఎర్ర సముద్రంలో మునిగిన తర్వాత ఇశ్రాయేలీలు ఆరిన నేలపైన నడుచుకుంటూ చక్కగా ఇటువైపు నుంచి అటువైపుకి దాటి ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళిపోతున్నప్పుడు వారి నోట ఈ కీర్తన ఉంది. యెహోవాయే నా బలము, ఆయనే నా గానము. మన జీవితాలలో కూడా అద్భుతము జరిగిన తర్వాత, ఆశ్చర్యమైన కార్యము జరిగిన తర్వాత, దేవుడు గొప్ప విడుదల అనుగ్రహించిన తర్వాత మనము దేవుని స్తుతించే వారముగా ఉండాలి. దేవుని మర్చిపోకూడదు. లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు. దేవుడు అద్భుతం చెయ్యనంతసేపు దేవుని స్తుతించేసి గోల పెట్టేస్తారు. అద్భుతం అయిపోయిన తర్వాత మరెన్నడూ మందిరానికి రారు. మరొకరు ఉంటారు, దేవుడు చెయ్యనివ్వండి అప్పుడు వస్తామని చెప్పి వీళ్ళు ముందు మందిరానికి రారు. దేవుడు అద్భుతం చేసాక వస్తామంటారు. ఈ 2 వర్గాల వాళ్ళు ప్రమాదకరమే. దేవుడు అద్భుతం చెయ్యకపోవడం అన్నది నీ శరీరానికి సంబంధించిన విషయం. ఆత్మలో పరలోకానికి వెళ్ళాలి, అంతే. పరలోకానికి ఎలాగ వెళ్ళగలం? అక్కడ నుంచి మన కొరకు ప్రభుల వారు వచ్చి భూమి మీద రక్తంను చిందించి మానవ పాపాల కొరకు ఆయన చనిపోయి నేనుండు స్థలంలో మీరు ఉంటారని మనకి ముందుగా వెళ్ళిన గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన యందు నమ్మకము విశ్వాసము ఉంచినప్పుడు మనం ఆయనకి వలె పరలోకానికి వెళతాము. హల్లెలూయా. కాబట్టి ఆయన బలము, ఆయనను మనం స్తుతించాలి. ఇది ఆత్మ. తర్వాత ఈ శరీరానికి సంబంధించి అద్భుతం చేసిన తర్వాత దేవుని స్తుతించాలి ఖచ్చితంగా. ఆయన మహిమను వర్ణించాలట. చాలామంది శ్రమలను వర్ణిస్తారు. నేను తప్పు కాదని అన్న పాప వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ ఇబ్బంది, వాళ్ళకున్న యాతన, వాళ్ళు ఎంత చెప్పినా తనివి తీరదు కాబట్టి వాళ్ళు చెప్తా ఉంటారు. కానీ అదే నోరు అద్భుతం అయ్యాక కూడా దేవుడు ఇలా చేశాడండి, మేము ఇలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇలా ఉంటున్నాం, ఇదంతా దేవుని కృప, ఈరోజు ఆహారం తింటున్నామంటే దేవుని కృప, ఈరోజు ఆరోగ్యంతో ఉన్నామంటే దేవుని కృప, ఈరోజు ఎలా ఉన్నామంటే దేవుని కృప అని అంతకుముందు నువ్వు ఎంతగా నీ శ్రమను వర్ణించుకుంటూ వచ్చావు. ఇప్పుడు దేవుని కార్యాలను కూడా వర్ణించాలి. దేవుడు చేసిన అద్భుతాలను వర్ణించాలి. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.